హలో అందరికీ. మేమైతే మా ఫ్రెండ్ బర్త్డే కోసం డెకరేషన్కి స్టఫ్ కొందామని పార్టీ సిటీకి వచ్చేసాము. ఇక్కడైతే అన్ని రకాల పార్టీస్ రిలేటెడ్ స్టఫ్ అమ్ముతారు. బర్త్డేస్కి, మ్యారేజెస్కి, బేబీ షవర్స్, జెండర్ రివీల్ అలా అన్నిటికీ రిలేటెడ్ స్టఫ్ అమ్ముతారు. మేమైతే కొనడానికి వచ్చింది బర్త్డే కోసం బెలూన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ కొందామని వచ్చాం. బట్ మనం కొనడానికి వచ్చినవి చూసి ఎప్పుడైనా వెళ్తాం ఆ షాప్ నుండి? అస్సలు వెళ్ళాం. అక్కడ ఉన్న ప్రతి ఐల్లో తిరగాలి, ఉన్న ప్రతి దాన్ని చూడాలి. ఏదైనా కొత్తగా కనిపించిందంటే ఖచ్చితంగా చూడాలి, కొనాలి. అంతవరకు వెళ్ళాం. కొనడానికి వచ్చింది 2 ఐటమ్స్. మేము అక్కడ తిరిగిందేమో గంట సేపు. మేమేదో సింపుల్గా డెకరేట్ చేద్దాం అనుకున్నాం బర్త్డేకి. బట్ ఇక్కడికి వచ్చాక పెద్ద రాజమౌళి సెట్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొన్నాము. అన్ని థింగ్స్ కొన్నాము మేము. అసలు ఇంకా ప్రతిదీ చూస్తూ ఇంకా అన్నీ కొనాలనిపించింది. అసలు చాలా క్యూట్గా ఉన్నాయి. అసలు నేను కొన్ని పార్టీస్ కూడా, ఈ టైప్ ఆఫ్ పార్టీస్ కూడా ఉంటాయి, ఇలాంటి స్టఫ్ కూడా సెల్ చేస్తారు అని కూడా ఎక్స్పెక్ట్ చేయం మనం. అలాంటి వాటిని కూడా సెల్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. అసలు ఎంత పెద్దది ఉందంటే షాపు చాలా పెద్దది. అసలు చాలా ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. మేమైతే మొత్తం తిరిగి ఒక గంట సేపు వెతికి అన్నీ కొనేసాము. మేము ఏదో పెద్ద దీనిలో ఒక థీమ్ అనుకున్నాం అనమాట, ఈ కలర్స్లో కొందామని. అది కూడా దేన్ని బేస్ చేసుకున్నదో తెలుసా? మేము ఫస్ట్ వెళ్ళగానే కేక్ తీసుకున్నాం. ఫస్ట్ ఆ కేక్లో ఉన్న కలర్స్ బట్టి మేము బ్యాక్గ్రౌండ్ అండ్ బెలూన్స్ అన్నీ కొందాం అనుకున్నాం. ఇది కొంచెం వియర్డ్గా అనిపించవచ్చు, బట్ కొన్నిసార్లు అంతే, మనకి ఏంది అనిపిస్తే అది ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోవడమే అలాగా. సో మేమైతే ఆ కేక్లో ఉన్న కలర్స్ రిలేటెడ్ స్టఫ్ అంతా కొన్నాము. ఇంకా కొన్నాక లాస్ట్లో ఏంటంటే ఒక హీలియం బెలూన్ కొన్నాము. ఆ హీలియం బెలూన్ వాళ్ళు ఏమన్నారంటే, మీ ఫ్రెండ్ బర్త్డే రోజు రండి, మేము దాన్ని బ్లో చేస్తామని చెప్పారు. బట్ ఆ రోజు క్రిస్మస్, సో ఆ రోజు హాలిడే. సో మేము వేస్ట్గా వాడికి మనీ పే చేసాం ముందుగానే. మేమైతే ఇలా డెకరేట్ చేసాం మా ఫ్రెండ్ బర్త్డేకి. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.